పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ ఏర్పడింది. ఎంపీగాను ఎమ్మెల్యేగాను బరిలో దిగే ఆలోచనలో పవన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఉభయ గోదావరి నుంచే బరిలో దిగుతున్నట్లుగా పవన్ వద్ద సమాచారం ఉంది. ఇక కాకినాడ ఎంపీగా పోటీ చేసే స్థానంలో యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక పిఠాపురం గాజువాక అసెంబ్లీ స్థానంలో సర్వే కొనసాగుతుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు. కాశీరావు, గురు జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ పొత్తు కుదిరిన నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆయన అయితే కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా ఆయన బరిలో దిగనున్నారు. అయితే మరోవైపు అసెంబ్లీ అభ్యర్థిగా కూడా బరిలోకి దిగుతాడన్న ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. ఒకవేళ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగితే పిఠాపురం నుంచి ఆయన బరిలో దిగే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంటు అంటే కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా, మరోవైపు పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా రెండు స్థానాల్లో కూడా పోటీ నిలిచే ఆలోచనలో జనసేనాని ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే రెండు స్థానాల్లో అంటే ఒకవైపు అసెంబ్లీ ఒకవైపు పార్లమెంటు స్థానాల్లో రెండు స్థానాల్లో పోటీకి నిలబడితే కొంత క్యాడర్లో కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి కూడా జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు భావిస్తా ఉన్నారు. మొత్తం మీద అయితే ఆయన పార్లమెంటు అభ్యర్థిగానే మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ పార్లమెంటు అభ్యర్థిగా గెలుపొందితే ఆయనకి ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన నేపథ్యంలో పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందితే ఆయనకి కేంద్ర మంత్రి పదవి కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కాకినాడ పార్లమెంట్ వైపు ఆయన చూపు ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆలోచనతో ఉన్నటువంటి జనసేన పిఠాపురం నుంచి కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటు రెండు స్థానాల్లో పోటీ చేసి గెలవాలని చెప్పి కూడా పట్టుదలతో ఉన్నట్టు కూడా జనసేన అని తెలుస్తా ఉంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏందనేది వేచి చూడాలి. గురు, అయితే కాశీరావు, పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలపైన ఎప్పుడు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి? అయితే తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి ఇప్పటికే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనేది కొంత క్లారిటీ అయితే వచ్చింది. ఇక బీజేపీకి సంబంధించి కొత్తగా బీజేపీ కూటమిలోకి బీజేపీ కూడా వచ్చింది. కాబట్టి బీజేపీకి ఏ స్థానాలు ఇవ్వాలి ఏంటి అనేది ముగ్గురు అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరీలు ముగ్గురు అధికారికంగా ఒకే వేదిక మీద నుంచి ఈ పొత్తుకు సంబంధించి ఏ సీట్లు ఎవరు పోటీ చేస్తారు ఏంటి అనేది ప్రకటించే పరిస్థితి అయితే ఉంది. మరికొన్ని రోజుల్లో అంటే 1-2 రోజుల్లోనే జనసేనని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అదే అసెంబ్లీ స్థానాల్లో అంటే 24 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ జనసేనకి 24 అసెంబ్లీ స్థానాలకు పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను పోటీకి నిలుపుతుంది. ఎవరెవరు ఇప్పటికే 5 అభ్యర్థులని డిక్లేర్ చేశారు. ఇక మిగతా 19 మంది అభ్యర్థులను ఎవరు ఏంటి అనేది కూడా తెలియాల్సింది. ఇక బీజేపీ పార్టీకి ఒక 6 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన నేపథ్యంలో 6 అసెంబ్లీ స్థానాలు ఏమేంటి, ఎవరెవరు అభ్యర్థులు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలంగా ఉన్నటువంటి అంటే ఎవరైతే గెలుస్తారో ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో గెలుస్తారో వాళ్ళనే ప్రిఫర్ చేసే పరిస్థితి అయితే ఉంది. గురు, అయితే పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లయితే అటు వైసీపీ నుంచి కూడా ముద్రగడను బరిలో దింపే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా దీనిపైన ఎలాంటి వ్యూహాలు రచించబోతుంది జనసేన పార్టీ? అంటే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసే నేపథ్యంలో ఈ నెల 14వ తారీఖున ముద్రగడ పద్మనాభం అలాగే ముద్రగడ కుమారుడైనటువంటి గిరి ఇద్దరు కూడా వైసీపీ పార్టీలో చేరే పరిస్థితి ఉంది. కిర్లంపూడి నుంచి భారీగా తాడేపల్లి వెళ్లి ర్యాలీగా అక్కడ వైసీపీ కండవా కప్పుకునే పరిస్థితి ఉంది ముద్రగడ పద్మనాభం. అయితే కాకినాడ బరిలో ఎంపీ బరిలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని పోటీలో దిగితే ముద్రగడ పద్మనాభాన్ని పవన్ కళ్యాణ్ మీద పోటీకి దింపే ఆలోచనలో వైసీపీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక పిఠాపురం ఒకవేళ పిఠాపురం అసెంబ్లీ స్థానాల నుంచి కూడా దిగితే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి కూడా
ముద్రగడ పద్మనాభాన్ని పోటించే పరిస్థితి అయితే పోటీలు దింపే ఆలోచనలో వైసీపీ ఉంది గురు. థ్యాంక్ యూ కాశీరావు.